సో సిమిలర్ సిచ్యువేషన్ మన ఎక్కడైనా జరగకూడదు, దాని మీద ఇది సెక్యూరిటీ ఆడిట్స్ అన్ని ప్రోగ్రామ్స్కి జరుగుతూ ఉన్నాయి. సో ఇది అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మనం రోడ్ ట్రావెల్ రిక్వెస్ట్ డినై చేసుకుంటున్నాము. ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద విఐపి అండ్ ఫర్ ట్రాఫిక్ రెగ్యులేషన్. ఈ ఆర్గనైజర్స్కి మనం నోటీస్ రూపంలోనే కూడా ఇది నోటీస్ సర్వ్ చేసుకుంటున్నాము. ఇది అన్ని పాయింట్స్ వల్ల మనం ఇది పర్మిషన్, రోడ్ ట్రావెల్ పర్మిషన్ డినై చేసుకుంటున్నాము. వాళ్ళు రోడ్ ట్రావెల్ కాకుండా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి లైక్ హెలికాప్టర్ అది వాళ్ళు పెట్టుకుని మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆడిట్ చేసిన తర్వాత మనం అది అప్లికేషన్ కన్సిడర్ చేస్తాము. ఈ ప్రీవియస్ విజిట్స్ ఏదైనా జరిగింది ఫార్మర్ సీఎం గారికి, అది కూడా చాపర్ ద్వారా జరిగింది. ఇది ఫస్ట్ టైం 63 కిలోమీటర్స్ వల్ల ఇది సెక్యూరిటీ రిస్క్స్ అన్నీ మనకి తెలిసింది. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా వెరిఫై చేసుకున్నాము, మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ హెలిప్యాడ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా ఆర్గనైజర్స్కి చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ డినైయింగ్ ద పర్మిషన్ ఫర్ ట్రావెల్ బై రోడ్. వాళ్ళు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషలీ హెలికాప్టర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దాట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్. లాస్ట్లో నేను పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను, పర్మిషన్ లేకుండా ఎక్కడైనా గ్యాదరింగ్, ఎక్కడైనా రావడం అది చేయకూడదు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి, పోలీస్ డైరెక్షన్స్ ఫాలో చేసి, పర్మిషన్ అప్లై చేసి అది ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.